నెహ్రూ నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారి వరకు ఎవరి పేరు తీసుకున్నా ఈ దేశంలో ఆయా రాష్ట్రాల నుంచి ఎదిగిన ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే ప్రధానమంత్రులయ్యారు. మొదటిసారి పేరు ఏదైనా ఒక ఓబీసీ పేరుతో ఉండబడి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యిండు. ఆయన పార్లమెంట్లోకి అడుగుపెట్టే ముందు పార్లమెంటు దగ్గర ఉండబడే నేలకు ముద్దాడి మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, ఈరోజు ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ ప్రజాస్వామ్యం నన్ను దేశానికి ప్రధానమంత్రి చేసిందంటే రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన సాధ్యమైందని చెప్పారు. అంటే ఎక్కడున్నోళ్ళను ఎక్కడికి తీసుకొచ్చింది రాజ్యాంగం, ఎక్కడున్నోళ్ళను ఎక్కడ తొక్కేయబడ్డోళ్ళను ఎక్కడ తీసుకొచ్చింది రాజ్యాంగం. ఊరికి దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేసిన ఈ సమాజమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మేరకే నిన్నటి వరకు గౌరవ మన సోదరి, ఇప్పుడు ముర్ము ప్రెసిడెంట్ కదా, గిరిజన బిడ్డ, అంతకుముందు రామ్నాథ్ కోవింద్ కూడా ఒక దళిత బిడ్డే ప్రెసిడెంట్ అయ్యిండు కదా, అంతకుముందు కేఆర్ నారాయణ్ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యింది కదా. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్న ఈ వర్గాలకు కొంత స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, గౌరవం దక్కుతున్నదంటే కేవలం ఆ ముగ్గురు మహనీయులే. నంబర్ 1 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ కంటే ముందు పుట్టింది మహాత్మా జ్యోతిరావు పూలే. సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేసింది ఈ దేశంలో. కానీ నిన్న నేను పోయిన కాడ సర్పంచ్ మహిళే ఒక రెడ్డి బిడ్డ, ఇక్కడ మాదిగ బిడ్డ. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి ఈ దేశ మొదటి పౌరాలు కూడా రాష్ట్రపతి మహిళే, ఒక గిరిజన బిడ్డ, ఒక గిరిజన బిడ్డ. కొన్ని వందల వేల సంవత్సరాలు సాంప్రదాయాల పేరుతో మహిళా సమాజానికి దూరం చేసింది, గౌరవం లేకుండా చేసింది, హక్కులు లేకుండా చేసింది. కొన్ని వేల సంవత్సరాలు సాంప్రదాయాల పేరుతో, ఆచారాల పేరుతో వివక్షకు, అణచివేతకు దూరమైన మహిళా సమాజం ఇవాళ ఇక్కడ నుంచి మొదలుకుంటే ఈ గ్రామ ప్రథమ పౌరాలు ఒక మహిళ, ఈ దేశ ప్రథమ పౌరాలు ఒక మహిళ. ఆ పరిస్థితి రావడానికి కారణం ఒకనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గొప్ప మాట చెప్పింది. ఒకనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు గొప్ప మాట చెప్పింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒక దేవాలయానికి వెళ్ళింది. ఆమె భర్త కూడా చనిపోయిండు, మనందరికి తెలుసు, మనం చూడలేదు. మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు భర్తను కోల్పోయిన మహిళలకు ఎన్నో ఆంక్షలు పెట్టింది ఈ దేశం. మాట్లాడతానని చెప్పేసి ఆనాడు కేసీఆర్ చెప్పిండ్రు. ఏబిసిడి ఉద్యమంలో కూడా వాడు ఎవడైతే ఏంది, ఏ పార్టీ అయితే ఏంది, నా ఏబిసిడి సపోర్ట్ చేసేవాడే నాకు ముద్దు అని చెప్పేసి అనేక మీద రాళ్ళు వేసిండ్రు, పూలు వేసిండ్రు, నిర్బంధాలు కూడా వచ్చినాయి. చాలా ఉద్యమాలకు వాటిపోట్లు వచ్చినా తొనకకుండా బెనకకుండా 3 దశాబ్దాల్లో సాధించి పెట్టిన వాళ్ళలో ఒకే ఒక్కడు మందకృష్ణ అన్న. కాబట్టి అందులో నేను చాలాసార్లు ఇవాళ రాకముందు మాట్లాడినాం. రాకముందు వారితో పాటు మేము ఎక్కువ కలిసి ఉన్నా లేకున్నా రకరకాల ఉద్యమాల్లో మేము ఉన్నా కూడా వారిని ఖచ్చితంగా అందరు దళిత జాతికి అలా అన్న పూజ్యనీయుడు. మొత్తం కూడా మనందరం కూడా ఆయన యొక్క సిద్ధాంతాన్ని ఆచరణ చేయడానికి అని చెప్పి ఆచారానికి సిద్ధాంతాల ఆచరణీయుడు. కాబట్టి మనం మన తెలంగాణ ప్రాంతంలో పుట్టి తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం చేసి భారత దళిత జాతికే ఒక ముద్దు బిడ్డగా ఉన్న నిజంగా మందకృష్ణ అన్న మొన్న జనగాంలో మీటింగ్ అయితేనే ఖచ్చితంగా వచ్చిన అభిప్రాయం చెప్పిన. ఆ తర్వాత ఈ అసెంబ్లీలో మొట్టమొదటి 2014 అసెంబ్లీలో పార్టీగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి తీర్మానం చేసి పంపిన విషయం అన్నకు కూడా తెలుసు. నిన్న ఏబిసిడి తీర్మానం చేస్తున్న సభలో నేను సభ్యుడిని అయినందుకు నేను చాలా అదృష్టవంతులుగా ఉన్నా. ఆ సాయంత్రం జనగామలో కూడా మందకృష్ణన్న పటానికి నేనే మొత్తం కూడా ఫలాభిషేకం చేసే అదృష్టం కూడా నాకు దొరికింది. కాబట్టి ఇవాళ కూడా ఇక్కడ అవుతుందంటే నాకు ఇవాళ 20 ప్రోగ్రాంలే అన్నా, మిమ్మల్ని ఎట్లయినా కలిసిపోవాలనే దాంట్లో మళ్ళీ పక్కకు పోయి ఛాయ్ తాగి వచ్చినా ఎట్లయినా కలిసిపోదామని.
అందుకోసమని నిజంగా దళిత జాతి ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారో దీన్ని నమ్మి విశ్వాసపడే వాళ్ళు ప్రతి ఒక్క మనిషి అంటే మానవీయత ఉన్న ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా ఏబిసిడిని సమర్థిస్తారు. దాన్ని సాధించిన అన్నను కూడా గుర్తుపెట్టుకుంటారని మనసా వాచా కర్మన నేను అభిమానించే నాయకునిగా నేను నిజంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చేర్యాల నియోజకవర్గానికి ఈ విగ్రహానికి వచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.